మధ్యాహ్నం కాల సమయాన్ని స్థుతించి నిన్ను గణపరిచే నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. అయ్యా తండ్రి నాని వారం దినమని నైనా నిన్ను స్థుతించే భాగ్యం నాని అయిపోయింది అనుకున్నాను ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. మరొక దినం మీరు మాకు ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. అయా కుటుంబంలో ఉన్న ప్రతి లోటుపాటులు తీసివేయండి తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా నైనా నీ దీని కుమార్తె ఇక్కడ ఉంది ప్రభు. నైనా తన బిడ్డ తంటి బిడ్డతో నీకు తన తల్లిగారి ఇంట్లో ఉంది ప్రభు. నైనా నీకు వందనాలు తండ్రి. అయా దుష్టుడు అపవాది ప్రభావం ఏ మాత్రము కూడా బిడ్డ మీదకి రాకుండా నాయనా నీ దేవదూతలు కాపుదలు ఉంచండి తండ్రి. నైనా ఈ తండ్రి ఆ బిడ్డ చుట్టూ నీ దేవదూతలు నీ రక్తము కంచి కాపుదలు ఉంచండి తండ్రి. నైనా అయా తండ్రి మొదటి బిడ్డని ఎంత చక్కగా ఇచ్చి ఉన్నావో దేవానికి వందనాలు తండ్రి. అయా రెండో గర్భాన్ని కూడా నీవు అంత చక్కగా నైనా బిడ్డను దయచేయండి తండ్రి. వందనాలు తండ్రి. పరిశుద్ధడానికి స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ అంటుంది ఏ బిడ్డ అయినా నాకు పర్వాలేదు అంటుంది తండ్రి. అయ్యా తండ్రి నైనా నీ ఇష్టం నీ చిత్తం ప్రభు. నైనా ఒక కుమారుని దయచేయండి తండ్రి. స్తోత్రాలు తండ్రి. అయా ఎబినేజర్ పని పాటల్లో తోడుగా ఉండండి తండ్రి. అయా ఎబినేజర్ కుడికి ఎడమకి వెళ్ళిపోకూడదు ప్రభు. అయా బయటికి నైనా ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఉండగా నైనా అయా తండ్రి ఏ దుష్టుడు ఆ బిడ్డ మీద ప్రభావం చేయకూడదు తండ్రి. నైనా ఆ బిడ్డ కూడా నీ సన్నిధిలో నైనా ఎదుగుతూ ఉండాలి తండ్రి. తండ్రి అయా నీ పనిలోనైనా ముందుకు కొనసాగే భాగ్యం దయచేయాలి తండ్రి. అలాగే జన్యం పెట్టి నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డను ఆయన దినదినము నైనా ఒక దయా కిరీటం ఇస్తూ ఎదిగించుతున్నావు దేవానికి వందనాలు తండ్రి. ఆ బిడ్డ తింటున్న తిండిలో తాగుతున్న నీటిలో నైనా మంచి ఆహారాన్ని దయచేయండి తండ్రి. నీ రక్తం ప్రోక్షించి ఆ బిడ్డని నైనా దినదినము నైనా నడిపించండి దేవా. ఆరోగ్యం ఉంచండి తండ్రి. తండ్రి అలాగే ప్రేమ విషయంలో కూడా నైనా తండ్రి అయ్యా నీ